ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉన్నత విద్యను అభ్యసించడం కోసం నెల్లూరు నుంచి జర్మనీకి వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయగిరి బీసీ కాలనీకి చెందిన ఉపేంద్ర రెడ్డి నెల్లూరు జిల్లాలోనే డిగ్రీ వరకు చదువుకున్నాడు. అయితే ఎంఎస్ చదువుకోవడం కోసం గత సంవత్సరం కిందట ఆయన జర్మనీకి వెళ్ళడం జరిగింది. అయితే జర్మనీకి వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకుంటూనే ప్రతిరోజు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ క్షేమ సమాచారాలు కూడా చెప్పుకుంటూ వచ్చేవాడు. గత 4 రోజుల నుంచి ఒక్కసారిగా ఉపేందర్ రెడ్డి నుంచి తల్లిదండ్రులకు ఫోన్ రాకపోవడంతో వీళ్ళంతా కంగారు పడడం జరిగింది. అయితే వెంటనే వీళ్ళు తన కొడుకు ఎందుకు ఫోన్ చేయడం లేదనేది ఒక ఇతో వాళ్ళ స్నేహితులకు కూడా ఫోన్ చేయడంతో అయితే వాళ్ళ స్నేహితులు పిడుగు లాంటి వార్త చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె ఆగిపోయినట్లయింది. ఉపేందర్ రెడ్డి గత 4 రోజుల కిందట గుండెపోటుతో మృతి చెందినట్లు వాళ్ళ స్నేహితులు సమాచారం అందించారు. అయితే ఆ కుటుంబము శోక సముద్రంలో మునిగిపోవడం జరిగింది. ప్రస్తుతము ఉదయగిరి బీసీ కాలనీలో మొత్తం ఉపేందర్ రెడ్డి ఆ కాలనీవాసులందరికీ సుపరిచితుడు, అందరికీ కలిసిమెలిసి ఉండేవాడని కూడా ఆ కాలనీవాసులు మొత్తం చెప్తున్నారు. గత ఏడాది కిందట అతను ఉన్నత విద్య కోసము ఆయన జర్మనీకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తూ కొడుకును ఉన్నత స్థాయిగా చూడాలన్న ఒక ఆశతో ఆయన జర్మనీకి పంపడం జరిగింది. అయితే ఆ తల్లిదండ్రుల ఆశలు కన్నీళ్లుగా మిగిల్చిన పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. అయితే కొడుకు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి మళ్ళీ నెల్లూరుకి వస్తాడని కూడా వాళ్ళు ఆశపడ్డారు. అయితే చివరికి ఆ కొడుకు శవమై ఇంటికి రావడం ఎంతో బాధాకరమని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉపేందర్ రెడ్డి చనిపోయిన విషయము తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది, జర్మనీలో ఎందుకు చనిపోయాడనే సమాచారం కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అతని స్నేహితులు అతనికి సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ఆయన తీసుకొని నేరుగా జర్మనీలో ఉన్న అతని స్నేహితులకు కూడా ఫోన్లు చేసి ఏం జరిగిందని కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఉపేందర్ రెడ్డి ఎందుకు చనిపోయాడు ఏందనేది కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. అయితే పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆ దేశం నుంచి ఇండియాకు మృతదేహాన్ని పంపే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఉదయగిరి ఎమ్మెల్యే చొరవ తీసుకొని వాళ్ళ స్నేహితులకు చెప్పి అక్కడ పనులు త్వరగతంగా జరిగే విధంగా చేపడుతున్నారు. ప్రధానంగా ఆయనకు తెలిసి జర్మనీలో ఉన్న తన స్నేహితులను కూడా చెప్పి త్వరగా అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పోస్ట్ మార్టం అయిన వెంటనే ఆ బాడీ మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నాలు కూడా ఆయనైతే చేస్తున్నారు. మొత్తం మీద ఉదయగిరి బీసీ కాలనీ ఈ వార్తతో మొత్తం ఒక విషాదకరమైన ఇదిగా ఏర్పడి ఉంది. మొత్తం మీద ఉపేందర్ రెడ్డి ఉన్నత చదువులకు వెళ్ళి ఈ విధంగా శవమై ఇంటికి వస్తాడని ఎవరు ఊహించలేదంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, ఉదయగిరి బీసీ కాలనీ నుంచి. అబ్బాయి స్వర ఉపేంద్రారెడ్డి ఎంఎస్ కోసం జర్మనీ వెళ్ళాడు. వెళ్ళి అక్కడ 4 years అవుతుంది. తర్వాత మాస్టర్స్ అయిపోయి కూడా జాబ్లో చేరాడు. వాక్స్ వ్యాగన్ కంపెనీలో చేరి 4 months అవుతుంది. కానీ హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పారు. మేము చాలా ఎదురు చూస్తూ ఆ రోజు 21వ తేదీ సాయంత్రం 8:35 మాకు ఫోన్ వచ్చి చెప్పింది, మీ అబ్బాయి ఇంక లేడమ్మా, చనిపోయిండని. అసలు ఏమైంది తెలియలేదు. కానీ బాడీ ఇంతవరకు అసలు ప్రాసెస్ ఏం జరుగుతుంది ఏమనేది కూడా పూర్తిగా అర్థం కావడం లేదు. మా అబ్బాయిని తొందరగా మాకు చేరిస్తే మంచిది. ఇద్దరు ఉంటారంటారు కదా, వాళ్ళు మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే వాళ్ళ దగ్గర అంటే మా ఫోన్ నెంబర్ లేకుండా ఉన్నారని అన్నారు వాళ్ళు. మా అమ్మాయి కాడ ఉన్నది ఫోన్ నెంబర్స్. అంటే ఏది కూడా అమ్మాయి ఎంఎస్ చేస్తుంది కాబట్టి అమెరికాలో ఆ అబ్బాయికి మా అమ్మాయితో కాంటాక్ట్ ఎక్కువ ఉంటాడు. మా అబ్బాయి మాకు జరిగింది 21వ తేదీ మాకు తెలిసింది. కానీ మనకు సాయంత్రం తెలిసి ఆ అబ్బాయి ఉదయం 10-11 గంటలప్పుడేమో చనిపోయి ఉంటాడు అని అంటారు. అదే ఒకవేళ అలాంటి సంఘటన జరిగినప్పుడు కనీసం మీ కూతురికైనా చెప్పి ఉండాలి కదా.
తోటి రూమ్మేట్ ఉంటాడు. కరెక్ట్. అతని కాడనే అతను ఇద్దరు ఉంటారు కాబట్టి అబ్బాయి లేడు, ఉదయాన్నే వెళ్ళిపోయిందంట డ్యూటీకి. మళ్ళీ వచ్చి చూసేసరికి ఈ అబ్బాయి చనిపోయినాడు. అప్పుడు పోలీసు వాళ్ళకి అతను కంప్లైంట్ ఇచ్చిండు అనమాట. కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మేము సాయంత్రం ఫోన్ చేసినాక చెప్పిండు మీ అన్న చనిపోయిండమ్మా, ఇంక లేడు అని చెప్తే ఆడి నుంచి ఇద్దరు మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని పంపించా. వాడికి పంపిస్తే నిన్న మాత్రం మధ్యాహ్నం వరకు వర్క్ జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పారంట డాక్టర్లు హార్ట్ అటాక్గా ఉంది అబ్బాయి, అందువల్ల చనిపోయాడని. అదే ఇంతవరకు న్యూస్. ఇంకా సోమవారం కానీ కన్ఫామ్ చేయము ఏందైంది, ప్రాసెస్లోనే ఉంది, ఇంకా కేసు పూర్తి కాల. హార్ట్ అటాక్ అని వాళ్ళే ఫోన్ చేశారంట మా అబ్బాయికి, ఒక అతను మళ్ళీ మాకు కూడా చేయలేదు డైరెక్ట్గా, వాళ్ళు కాంటాక్ట్లు ఉంది కాబట్టి వాళ్ళకి చేసి చెప్పారు ఇట్టడి జరిగిందని. ఇంక బాడీ ఎప్పుడు వస్తుందనే తెలియదు పూర్తి కన్ఫామ్. అది ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు, ఇంకా క్లియర్ గా తెలీదు. తర్వాత అదే పోలీసు వాళ్ళు ఈ రోజు మాక్సిమం అవ్వకపోవచ్చు, రేపు ఎల్లుండి సండే ఉంది, సో మండే వరకు క్లియర్ చేస్తాం మేము అంటున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అదే నిన్న అంటే అక్కడ ఇంకా పోస్ట్ మార్టం చేశానంట, ఇప్పటికి ఇంకా పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుందంట. అదే సార్ ఏమైంది అర్థం కావడం లేదు. పోయి ఉన్నారు మన వాళ్ళే పోయి ఉన్నారు అనమాట. ఇక్కడ బంధువులంతా ఉన్నాడు. ఉన్నారు సార్, 3-4 దాకా ఉండు. పంపించేవాళ్ళు ఉండరు, కానీ ఏంటంటే లేట్ ప్రాసెస్ కింద జరుగుతుందని. అది మనం ఏం చేయాలి? సరే రవీంద్ర అని మన గుడినర అమ్మాయి ఇక్కడ జాబ్ చేస్తాం. సరే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.